కొండవీటి రాజా కోటలో రాణి. మన ప్లేబాయ్ సామిరెడ్డి సంగతి ఏమిటి? హోటల్ చిరాలు. ఇప్పుడు అడ్రస్ ఎక్కడ దొరుకుతుందో చూస్తాను. పాముగట్టు కల్చేరి ఏడు తమ్ముడు అని లేదండి. ఈ హోటల్ ఎక్కడ ఉందండి? ఇదోనండి సీటు చూడండి. అతను చాక్లెట్ రూమ్ లోకి ప్రవేశించాడు ఫర్ ఏ చేంజ్. జేబులోంచి తన బడ్జెట్ మనీ 500 రూపాయల నోట్ ని ముందే బ్యానర్ కిచ్చేశాడు. నేను ఈ ఊరికి కొత్త అని కూడా చెప్పాడు. చాక్లెట్ గుందిలే అక్కడ చాక్లెట్ బంకావడి ఐస్ క్రీమ్ అది. చాక్లెట్ కేక్ తీసుకొచ్చి అది తినడానికి కత్తి స్పూన్లు ఇస్తే వాటిని పరిశీలనగా చూశాడు. సామిరెడ్డి ఆయుధాలు కూడా తయారు చేస్తాడు కదా, మరి ఆ బిజినెస్ ఇంట్రెస్ట్ అన్నమాట. కేకులు చాక్లెట్ ఐటమ్స్ తిన్న తర్వాత సామిరెడ్డి ఇక చాలనుకుని బయటపడ్డాడు. మళ్ళీ ఏదో అనుమానం వచ్చింది. తనకు రావాల్సిన డబ్బేమైనా ఉంటుందేమోనని సందేహం. ధైర్యంగా వెళ్ళడిగాడు. రిటర్న్ మళ్ళీ అటే తిరిగిన తర్వాత వెళ్ళి 236 రూపాయలు అడుక్కున్నాను. ఓ పెద్ద పర్స్ లాంటి దాంట్లో బ్యాలెన్స్ మనీ పెట్టి అతని చేతికిచ్చాడు. అదేదో తనకు ప్రెజెంట్ కాబోలనుకుని దాంతో సహా రాబోయాడు. బేరర్ అతన్ని ఆపి అందులో ఉన్న డబ్బులు మాత్రం తీసుకోమన్నాడు. చాలా అనిపించింది ఇక్కడ. చాలా మంచిగా తిన్నాను. అన్ని రోజులు తినండి ఈ రోజు కానీ హైదరాబాద్ వచ్చి తిండే. మా తూర్పుగోదావరి జిల్లా కూడా నాకు కూడా ఇలాగ లేదు. మంచి బగన్న తిండి కూడా మంచి ఆరోగ్యంగా ఉంది. కొండవీటి రాజా కోటలో రాణి.